और ट्रैफिक पुलिस वाला वो आके पैसा ले जाता। ट्रैफिक पुलिस वाला आके पैसे लेते हाँ, वो नगर पालिका वाला 100 रुपया डेली ले जाता। डेली? डेली 100 रुपया। कौन कौन डेली आके लेके जाते? ये क्या आता है वो, ये पोचमपल्ली का। ओके, डेली डेली 100 लेते हैं आपके पास। हाँ, 100 डेली ले जाता। अभी आता है पुलिस वाले कहीं को ऐसा करते फिर? पुलिस वाला ऐसा गाड़ी रुक गया ना, लारी रुक गया तो वो बोलते कि तुम्हारा कस्टमर है, उनको फाइन मार देते, हमको फाइन मार देते। नमस्ते, वेलकम टू तेजस्वी मीडिया। आपको कैसे तकलीफ हो रही? रोड से धूल आ रहे ना? लारी वाला रुक रहा है इधर और ट्रैफिक पुलिस वाला वो आके पैसा ले जाता। ट्रैफिक पुलिस वाला आके पैसे लेते हाँ, वो नगर पालिका वाला 100 रुपया डेली ले जाता। डेली? डेली 100 रुपया। कौन कौन डेली आके लेके जाते? ये क्या आता है वो, ये पोचमपल्ली का। कौन? नगर पालिक का? हाँ, नगर पालिका का। ट्रैफिक कांस्टेबल बोल रहे हैं आप? वो ट्रैफिक पुलिस वाला भी वो खाना ले जाता पार्सल फ्री? फिर ही। हाँ। आप क्या फेसिंग कर रहे हैं आप प्रॉब्लम? रोड पे कैसा भी है वो, ये पेट भरने के लिए धंधा करते हैं हम, तो ये सतारे लोग हैं, क्या करना। तो धूल से बहुत तकलीफ हो रही है क्या आपका? धूल से तकलीफ हो रहा है, लारी वाला रुक जाता है इधर, लारी वाला रुक गया तो पुलिस वाला फाइन मार देता हमको फाइन मार देता। ఇప్పుడు రోడ్ సైడ్ ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారా? పడుతున్నాం సార్. ఇప్పుడైతే ఇబ్బందే ఉంది. అంతకు ముందు మంచిగానే ఉండే, ఇప్పుడు రోడ్డు వలన మాకు ప్రాబ్లంలే అవుతుంది. ఇట్లా రోడ్లు ఇట్లా ఉన్నందుకు ఎవరైనా ఆపుతున్నారా వెహికల్స్? ఆపుతున్నారు అంటే కన్వీనియంట్ ఉన్న వాళ్ళకి ఆపుకుంటున్నారు, లేకపోయిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అప్పుడు అంతా ఆపుతలేరు సార్. ఇప్పుడు ఎందుకంటే డస్ట్ కూడా పడుతుంది, అంత ఎట్లుంటది. మళ్ళీ ట్రాఫిక్ వాళ్ళు కూడా ఫోటోలు కొడుతున్నారు. చాలా మటుకు టూ మచ్ అయింది కదా సార్. ఆపనిస్తలేరు. మాకు చాలా కష్టం అవుతుంది సార్. సో మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఫేస్ చేస్తా ఉన్నారు ఈ ప్రాబ్లం అనేది? 10 years అవుతుంది సార్ మేము ఇక్కడ పెట్టబట్టి. ఆ. ఇప్పుడు ఈ రోడ్స్ ఎప్పటి నుంచి కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు ఇదంతా కూడా? ఒక 3 సంవత్సరాల నుండి అవుతుంది ఏమైనా చేంజెస్ ఏమైనా అయినాయా మరి 3 సంవత్సరాల నుంచి ఏమైనా చేంజ్ అయినాయా? సార్. అక్కడ నుండి అక్కడ ఉండే, ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది రోడ్డు. మరి సర్వీస్ రోడ్ అని ఇక్కడ ఆపేసిరు. ఇవన్నీ చేస్తున్నారు. అమ్మ, మెయిన్ గా ఇంకా ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు రోడ్ సైడ్ బిజినెస్ వాళ్ళు కావచ్చు? మెయిన్ గా మీరు చూసినటువంటి ప్రాబ్లమ్స్ ఏంది మీరు ఎదుర్కొంటున్నటువంటివి? అదే సార్, ఇంకా మాకు ఇక్కడ బండ్లు కూడా ఆపనీయకపోతేనే కదా సార్ మాకు ప్రాబ్లం ఉంటది. వాళ్ళు కూడా అంటే రోడ్ పైన పెడితే ప్రాబ్లం వాళ్ళకు కూడా ఉంటది కదా సార్. ట్రాఫిక్ సార్ వాళ్ళు కూడా రూల్స్ ఉంటాయి కదా, ఇక్కడ అక్కడ పెడుతుంటే వాళ్ళు ఫోటోలు కొట్టేసరికి వీళ్ళు ఫుడ్ తినడానికి రారు. అట్లా అయిపోతుంది సార్. మీరు చెప్పండి, అంటే నార్మల్ గా పబ్లిక్ మెయిన్ గా ఏం ఫేస్ చేస్తా ఉన్నారు ప్రాబ్లమ్స్? ఇప్పటికైతే పోలీసు వాళ్ళు కూడా ఏమంటలేరు, మంచి స్విచ్ చూడన్నట్టే పోతారు. అంతా బాగానే ఉంది ఇప్పటికైతే. మెయిన్ గా ఇప్పుడు ఈ రోడ్స్ ఎట్లా ఉంటాయండి, అంటే చాలా గుంతలమయంగా రోడ్లు అయిపోయినాయి అని చెప్పి. గుంతలు అయితే చాలా అయినాయి. ఇక్కడ నుంచి మేడ్చల్ చెక్ పోస్ట్ నుండి మెడ్చల్ వరకు అయితే చాలా టూ మచ్ ఉంది. అసలు బండి పోవాలంటేనే చాలా కష్టం అయిపోతుంది. చాలా ఇబ్బంది ఉంది. ఒక 10-15 నిమిషాలు పడుతుంది. 5 నిమిషాలు పోయే తోబకి. 5 నిమిషాలు పోయే తోకి 15 నిమిషాలు పడుతుంది, 20 నిమిషాలు పడుతుంది. ఎందుకంటే మరి టూ మచ్ ఉంది ఇక్కడ. చెక్ పోస్ట్ ఏరియా రోడ్ మాత్రం చాలా టూ మచ్ ఉంది మెడ్చల్ వరకు. ఆ రోడ్లు కొంచెం మంచిగా చేస్తేనే కదా సార్ ఎవరైనా. చాలా ఇప్పుడు ఎండాకాలంలోనేమో డస్ట్ లేస్తా ఉంది దీని గురించి. వర్షాకాలం ఎట్లుంటది పరిస్థితి? కాలు చేతులు ఇరిగి పడిపోతున్నారు కింద పడి అని. సార్ కన్ఫర్మ్ అయితే సార్ అది ఇంకా వర్షాకాలం చెప్పలేం సార్. ఇంకా చెప్పలేని సమస్యలే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ రోడ్ల గురించి? చాలా మంది ప్రాణాలు పోతా ఉన్నాయని చెప్పి బాధపడుతున్నారు. అందరికి అదే కదా సార్, దయచేసి తొందరగా ఇక్కడది చెయ్యాలనే సార్ మేము కోరుకునేది. ప్రాణాలు పోకుండానే కాపాడాలి కదా సార్. వాళ్ళు అన్నీ అయినాక ఇంకేం చేస్తారు. ఫస్ట్ మాత్రం ఆ రోడ్లు మాత్రం కంప్లీట్ చేయించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇదండి మొత్తానికి మేడ్చల్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది కళ్ళ కట్టినట్టు. వాహనదారులే కావచ్చు, రోడ్ సైడ్ ఉన్నటువంటి ఎవరైతే బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఏ రకంగా ఉంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటే, ఈ రోడ్డు విస్తీర్ణం అనేది వాళ్ళు వెడల్పు చేయడం వల్ల చాలా బిజినెస్ కూడా లాస్ అవుతా ఉంది. దాదాపు 3 సంవత్సరాలుగా ఇది ఇట్లానే ఉంది. అంటే మరమ్మతులు చేస్తా ఉన్నారు కానీ తక్కువ, అంటే చాలా టైం అనేది ఎక్కువ తీసుకుంటా ఉన్నారు అని చెప్పేసి మనకి రోడ్ సైడ్ బిజినెస్ వాళ్ళైతే వాళ్ళకి చెప్తున్న పరిస్థితి ఉంది. దాంతో పాటు మెయిన్ గా ఇక్కడ ఎండాకాలమే కావచ్చు, దాంతో పాటు వర్షాకాలం. సో ప్రతి ఒక్క సీజన్ లో కూడా మాకు ఇబ్బందులు అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ రోడ్లు ఎట్లా ఉందంటే గుంతలుగా ఉన్నాయి. ఎందుకంటే 5 నిమిషాలకు పోయే తొవ్వ అనేది దాదాపు 20 నుంచి 25 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ అవుతుందని బాధపడతా ఉన్నారు. ఎందుకంటే రోడ్లు కరెక్ట్ లేక చాలా మంది వెహికల్స్ కి సంబంధించినటువంటి సస్పెన్షన్ కూడా పోతా ఉంది. మెయిన్ గా 2 వీలర్ బైక్స్ అయితే కింద పడ్డారు అంటే మాత్రం కాళ్ళు ఇరగడం మాత్రం పక్కా అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఈ వీడియోని పొలిటికల్ లీడర్స్ వరకు చేరేలా మన వ్యూవర్సే ఖచ్చితంగా
దీన్ని ఇనిషియేట్ తీసుకోవాలా. సో ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ.